వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ప్రముఖ పాస్టర్ మృతి, విచారణకు చంద్రబాబు ఆదేశం అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్త మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించినటువంటి ప్రముఖ పాస్టర్ మృతి, విచారణకు చంద్రబాబు గారు ఆదేశం అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం ఈ వార్త మీద మీ విశ్లేషణ? అంటే పాస్టర్ మరణం సహజంగానే మనకు తెలుస్తోంది, కానీ కొంతమంది కాదు అదేదో ఎవరో చేయించారా, లేదు ఏదైనా వెనక నుంచి వచ్చి ఏదైనా వేరే వాహనం కొట్టేసిందా కింద పడిపోతే, ఇట్లా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రముఖ పాస్టర్ అయినటువంటి ప్రవీణ్ పగడాల గారి మరణం అంటే పలు అనుమానాలకు దారితీస్తుంది అన్నట్లుగా కొన్ని క్రిస్టియన్ సంఘాలు అయితే క్రిస్టియన్ సంఘాలకు చెందిన నాయకులు అలాగే పాస్టర్లు కూడా వారు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఇప్పుడు ఆయన మీద మంచి అభిప్రాయమే అందరికీ ఉంది. గతంలో కానీ ఆయన కొంచెం రౌడీగా ఉండేవారు పాస్టర్ కాకముందు అనేది కూడా మనం నిన్న విన్నాం, మనకు తెలియదు. ఓకే. తర్వాత ఆయన గత చరిత్ర వేరు, తర్వాత పాస్టర్గా అయ్యాక ఆయన వీడియోలు చేయటం కావచ్చు, యూట్యూబ్లో ఆయన అందరికీ సందేశాలు ఇవ్వడం కావచ్చు, మతపరంగా అవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఆయన గతంలో తీసుకుంటే కనుక అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్లకు 5,000 ఇవ్వడాన్ని ఆయన తప్పు పెట్టారు అంటున్నారు. అంటే ప్రజల సొమ్ముని పాస్టర్లకు ఎందుకు ఇస్తున్నారు మీరు, నెల నెల 5,000 జీతం చొప్పునని. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణలో అన్యాయం చేశారు మీరు, అంటే విభజించారు. ఆ విభజన వల్ల ఎస్సీలోనే గొడవలు రావచ్చు, అలాంటి పనులు చేశారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు ఆయన. ఆ తర్వాత ఇవన్నీ కూడా మీరు రాజకీయాల కోసం చేస్తున్నారు అంతే తప్ప వీళ్ళ మీద ప్రేమతో కాదు అనేది ఆయన ఆరోపణ గతంలో. ఓకే. సో దాని మూలంగా దాన్ని జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టడం కానీ వైసీపీకి ముడిపెట్టడం కానీ ఎంతవరకు సబబు మనకు తెలియదు. ఇప్పుడు యాక్చువల్గా దీని మీద వీళ్ళందరూ అంటే ప్రవీణ్ పగడాల గారి మరణానికి ఆ విమర్శలకి ఏదైనా సంబంధం ఉందంటారా? విమర్శలకి దీనికి సంబంధం ఉండకపోవచ్చండి, అది గతంలో చేసిన విమర్శలు. ఇప్పుడు ప్రతిదాన్ని మనం లింకు పెట్టేసి దాని నుంచి ఏదో ఆశించడం కూడా తప్పు కదా. మరి ఎందుకు ఇటువంటి వార్తలు వస్తున్నాయి అంటారు? వార్తలు అంటే జరిగింది చెప్తున్నారు అంతే. గతంలో ఆయన ఇలా విమర్శించారు, ఇట్లా వస్తూ యాక్సిడెంటల్గా చనిపోయారు అనేది ఒక మాట. రెండోది ఏంటంటే ఎందుకు ఆయన బుల్లెట్ మీదే వచ్చారు, ఒక డ్రైవర్ని పెట్టుకుని కారులో రావచ్చు కదా అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఆయన మరణం జరిగినప్పుడు అంతా కూడా చీకటిగా ఉంది అక్కడ అనేది. మరి అది మనకేం తెలుసు, ఆయన ఇష్టం, ఆయన వచ్చారు. మరి ఎప్పుడు వస్తారా, ఇవాళే వచ్చారా, ఈ విషయాలని మనకి ఎట్లా తెలుస్తాయండి? నేను అనేది ఏంటంటే ప్రతిదాన్ని మనం ఒక కుట్ర కోణంలో చూడాలా, అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక పాస్టర్ చనిపోయారు, ఆయన చనిపోవటానికి కొంతమంది అది సందేహాస్పదంగా ఉంది అన్నారు. దాని మీద మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు విచారణకు ఆదేశిస్తా ఉన్నారు. నిన్న కలెక్టర్ల సదస్సులో ఉండగా జరిగింది కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారితో మాట్లాడారు. మాట్లాడి దాని మీద మొత్తం తెలుసుకుని అక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించండి, వాళ్ళకి తగిన న్యాయం చేయండి అన్నట్టుగా వారు చెప్పారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అంటే ఎక్కడ డిలే లేదు. ఇంకొకటి ఏంటంటే నిన్నను అక్కడ మొత్తం ఈ సంఘటన మీద ఎవరైతే పోలీస్ అధికారి మాట్లాడారో ఆయన ఏం చెప్పారంటే సీన్ ఆఫ్ అఫెన్స్ను ఉపయోగించాము. సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది సాధారణంగా ఒక మనిషి రేపుకు గురైనా లేదు అది అనుమానాస్పద మృతి అయినా అప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ని క్రియేట్ చేస్తారు. అంటే కొంతమందిని నియమించి ఒక దాన్ని ఏమనాలి కమిటీ లాగా వాళ్ళ ఎదురుగుండా ఈ మొత్తం పోస్ట్ మార్టం నిర్వహించడం కానీ, అంటే టీమ్ ఆఫ్ డాక్టర్సా మనకేంటనేది తెలియదు. సో అట్లా ఆ సీన్ని వాళ్ళ ఎదురుగుండా చేసి దాన్ని రికార్డ్ చేస్తారు. సో నిన్న పాస్టర్ విషయంలో కూడా అదే చేశారు, ఎందుకంటే వీళ్ళందరూ అనుమానాస్పద మృతి అన్నారు కాబట్టి. ఇప్పుడు నిన్న ఇంకొకటి కూడా వచ్చింది కదా, ఆల్రెడీ ఒక పెద్ద ఛానల్కి సంబంధించిన ఒక రిపోర్టరు మీకు అది ఒకవేళ హత్య అయినా కూడా అది సహజ మరణం అనే వాళ్ళు చెప్తారు, మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే వస్తుంది అని. అందుకోసం పోలీసులు చాలా జాగ్రత్త పడి ప్రతి అంశాన్ని వాళ్ళు రికార్డ్ చేశారు. అది రికార్డ్ చేయడం కూడా వాళ్ళేం చేయలేదు, వాళ్ళ మనుషులు కూడా పెట్టాక చేశారు. కాబట్టి ఇందులో మనం అనుమానించడానికి ఏమీ లేదు. అంటే పాస్టర్ది సహజ మరణం అనేది మనకి కన్ఫామ్గా తెలుస్తుంది. అందుకే నిన్న ఇంచుమించు 70 సహజ మరణం కంటే కూడా ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ అదే మీరు చెప్పినట్టుగా సహజ మరణం ఇన్ ద సెన్స్
ఎవరు హత్య చేయలేదు. ఆయన బుల్లెట్ మీద వస్తూ బుల్లెట్ ఇలాగ కిందకి వెళ్ళిపోయి ఆయన మీద పడిపోయి స్కిడ్ అయ్యిందో ఏమైందో మనకు తెలియదు. బండి ఆయన మీద పడిపోవడంతో ఈ మరణానికి ఆయన గురవడం జరిగింది. సో ఇది ఎవరు చేసింది కాదు, అది మనం చెప్పేది. అది ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియదు. మరి అక్కడ స్కిడ్ అవ్వడానికి అవకాశం ఉందేమో, మరి ఆయనకి ఏమైనా నిద్ర వచ్చిందా, మనకేది తెలియదు. ఇప్పుడు తూగు కూడా వస్తుంది కదా మనిషికి, అందులో ఆ నిద్ర ఎట్లా ఉంటుందంటేనండి మనకు తెలుసు, ఇలా స్ప్లిట్ సెకండ్లో కళ్ళు మూతలు పడిపోతాయి. ఆ స్ప్లిట్ సెకండ్లోనే అలా జరుగుతుంది. అట్లా జరిగేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పారదర్శకంగా జరిగాయి కాబట్టి ఇక్కడ అనుమానానికి తావులేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని గతంలో విమర్శించారు కాబట్టి ఇది వైసీపీ వాళ్ళ కుట్ర, ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు. ప్రతిదాన్ని మనం అపోజిషన్ ఉంది కదా అని, లేదు ఒక వ్యక్తి దొరికారు కదా అని వేయడం అనేది ఎంతవరకు సమంజసం మనం ఆలోచించాలి. మంచి అయితే మంచి చెప్పాలి, చెడు అయితే చెడు చెప్పాలి. కానీ లేని చెడుని ఎవరి మీద రుద్దాల్సిన పని లేదు. నిన్న 70% మంది పాస్టర్స్ ఆయన భౌతిక దేహాన్ని హైదరాబాద్ తరలించడానికి ఒప్పుకున్నాకే, వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకరించాకే ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చారు, జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. ఏదేమైనా ఒక మనిషి చనిపోవటం అనేది విచారకరం. అందులో ప్రజలకి మంచి చేసే వ్యక్తి, ఆయన మీద మంచి ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది చెప్పాలంటే. ప్రతి వాళ్ళు కూడా ఆయన గురించి చాలా మంచిగా చెప్పారు. సో ఇలాంటి వ్యక్తి మరణించడం అనేది దురదృష్టం ఏమనాలి ఆ కమ్యూనిటీకి. ఓకే, అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.